క్యూబాలో క్యాస్ట్రోల తరం ఎండ్ అయిపోయింది. 89 సంవత్సరాల వయసులో రాల్ క్యాస్ట్రో నిన్న రిటైర్ అయిపోయారు. అసలు ఈ క్యాస్ట్రోలు ఎవరు, వాళ్ళ కథ ఏంటి? ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ, ఫిడెల్ క్యాస్ట్రో మరియు రాల్ క్యాస్ట్రో. 1959 జనవరి 1వ తారీఖున ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా ప్రధాని అయ్యారు. అంతకుముందు క్యూబాని ఒక నియంత పరిపాలించేవారు. ఆయన పేరు బటిస్టా. బటిస్టా పాలనలో క్యూబన్స్ చాలా సఫర్ అయ్యారు. దానికి వ్యతిరేకంగా ఒక విప్లవం తీసుకొచ్చి హింసను నమ్మి ఫిడెల్ క్యాస్ట్రో అప్పట్లో ప్రధాని అయ్యారు. ఆ తర్వాత క్యూబాకి అధ్యక్షుడయ్యారు. అమెరికాకి, ముఖ్యంగా అమెరికా రాష్ట్రమైన ఫ్లోరిడాకి 90 మైళ్ళ దూరం ఉన్న క్యూబా ఒక వినూత్నమైన ప్రయత్నమే చేసింది. ఒక సోషలిస్ట్ దేశంగా ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాని తయారు చేశారు. తాను కూడా స్వతహాగా సోషలిస్ట్ అని ప్రకటన కూడా చేశారు. అప్పట్లో దాదాపు 11 అమెరికా దేశాధ్యక్షుల్ని ఆయన చూశారు. వాళ్ళ కోపాన్ని, ఆగ్రహాన్ని కూడా చవిచూశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 638 సార్లు ఆయన పైన అసాసినేషన్ అటెంప్ట్ జరిగినప్పటికీ ఆయన తప్పించుకోవడంలో చాకచక్యం చూపి సక్సెస్ అయ్యారు. జనరల్గా అమెరికా వాళ్ళ CIA చేతుల్లోంచి తప్పించుకోవటం, ఒక్కసారి తప్పించుకోవడమే కనా కష్టం. అలాంటిది దాదాపు 638 మర్డర్ అటెంప్ట్లు తప్పించుకున్నారంటే ఫిడెల్ క్యాస్ట్రో ఎంత నేర్పరో తెలుసుకోవచ్చు. కోల్డ్ వార్ టైంలో రష్యాతో దగ్గరగా ఉండటం ఆయన చేసిన పెద్ద తప్పు అమెరికా దృష్టిలో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం కోల్డ్ వార్లోకి ఎంటర్ అయింది. ప్రచ్ఛన్న యుద్ధం. అమెరికా ఒకవైపు, రష్యా ఒకవైపు. అమెరికా క్యాపిటలిజం వైపు ఉంటే సోవియట్ రష్యా కమ్యూనిజం వైపు ఉంది. ఇట్లాంటి టైంలో క్యూబా, అమెరికాకి భౌగోళికంగా అతి దగ్గరగా ఉన్న క్యూబా రష్యా వైపు మొగ్గు చూపింది. సో ఆ సందర్భంలో 1962లో ప్రపంచాన్ని దాదాపు మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్లిన అంశం క్యూబన్ మిసైల్ క్రైసిస్. దీనిలో అమెరికా, రష్యా దాదాపు మూడో ప్రపంచ యుద్ధం చేసుకోవడానికి దగ్గరగా వచ్చేసాయి. చివర్లో లాస్ట్ మినిట్లో క్యూబన్ మిసైల్ క్రైసిస్ సుఖాంతమయ్యి ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది అమెరికాకి, సోవియట్ రష్యాకి మధ్య. ఈ అగ్రిమెంట్ సంబంధించి ఒక ఇండైరెక్ట్ వార్త ఒకటి ఉందన్నమాట. అంటే ప్రచారంలో ఉంది, ఎంతవరకు నిజమో తెలియదు. క్యూబా పైన అమెరికా అటాక్ చేయకూడదు అని చెప్పి రష్యా అమెరికా దగ్గర నుంచి అప్పట్లో మాట తీసుకున్నట్టు. క్యూబాని మనందరికీ తెలుసు, సోషలిస్ట్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు కనా కష్టంగా బతుకుతూ ఉంటాయి ఆర్థిక పరంగా. అప్పట్లో క్యూబాని ఆర్థికంగా ప్రొటెక్ట్ చేసేందుకు క్యూబా పండించే పంచదార అంటే షుగర్ను, అదేవిధంగా క్యూబాకి అత్యవసరాలు, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ రష్యా సప్లై చేస్తూ ఉండేది. అంటే క్యూబా దగ్గర నుంచి షుగర్ మిగతావి కొనుక్కుంటూ క్యూబాకి సంబంధించిన అత్యవసరాలు సపోర్ట్ ఇస్తూ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా అమ్మేది. అయితే క్యూబా ఈ టైంలో ఫిడెల్ క్యాస్ట్రో ముఖ్యంగా 2 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకటి విద్య, రెండోది ఆరోగ్యం. ప్రపంచంలోనే ఈరోజు కోవిడ్ వచ్చిన అందరూ కూడా క్యూబన్ డాక్టర్ల వైపు చూస్తున్నారు. క్యూబాలో అంత పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంది, హెల్త్ కేర్ సిస్టమ్ ఉందన్నమాట. ఈ విద్య, ఆరోగ్యం రెండు క్యూబా డెవలప్ చేయబడిన, బాగా డెవలప్ అయినా కానీ క్యూబా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ రోజున చూస్తే కోవిడ్ వచ్చిన తర్వాత క్యూబాలో టూరిజం బాగా దెబ్బతిని క్యూబా పరిస్థితి అసలు బాగాలేదు. సో ఇలాంటి పరిస్థితిలో క్యూబాని డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఫిడెల్ క్యాస్ట్రో అన్నమాట. ఈ ఫిడెల్ క్యాస్ట్రో ఒక బ్రదర్ రాల్ క్యాస్ట్రో. ఈ ఫిడెల్ క్యాస్ట్రో, రాల్ క్యాస్ట్రో
పదవిలోకి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు రెవల్యూషన్లో పాల్గొని మంత్రి అయిన వ్యక్తి మనందరికి తెలుసు, ఫేమస్ చే గువెరా. ఆయన కూడా వీళ్ళతో పాటే ఉన్నారు. అయితే అమెరికా కోల్డ్ వార్ టైంలో కంటైన్మెంట్ పాలసీ అని ఒక పాలసీని ఫాలో అయింది. కంటైన్మెంట్ పాలసీ అంటే ఎక్కడైతే సోషలిజం ఉందో, ఎక్కడైతే కమ్యూనిజం ఉందో, ఎక్కడైతే ముఖ్యంగా లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయో వాటన్నిటినీ పడగొట్టం అన్నమాట. అది అమెరికా కంటైన్మెంట్ పాలసీ. ఈ కంటైన్మెంట్ పాలసీలో క్యూబా పైన ఎప్పుడు రుద్దుతూనే ఉంది, కానీ క్యూబా ఎప్పుడు కూడా తన లెఫ్టిస్ట్ భావజాలాన్ని వదులుకోలేదు. అయితే అప్పటి నుంచి కూడా యుఎస్ఎస్ఆర్ సపోర్ట్తో క్యూబా ముందుకెళ్తూనే ఉంది కోల్డ్ వార్ టైంలో. కానీ 1991లో సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అవటం క్యూబాకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. కానీ పట్టు వదలకుండా క్యూబా ముందుకెళ్తూ ఉంది ఫిడెల్ కాస్ట్రో అధ్యక్షతన. సో కానీ క్యూబాకి 2000 సంవత్సరాలు ఆ టైంలో 2000 ఇయర్స్లో కొన్ని మంచి రోజులు వచ్చాయి. లాటిన్ అమెరికాలో లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలు ఆ టైంలో వచ్చాయి. దాన్నే పింక్ టైడ్ అంటారు. ఉదాహరణకి హ్యూగో చావెజ్ వెనిజులాలో, ఇవో మోరెల్స్ బొలీవియాలో, దిల్మా రౌసెఫ్ బ్రెజిల్లో, ఇలా రకరకాల లెఫ్టిస్ట్ నేతలు పైకి వచ్చారు. దాంతో క్యూబాకి కొత్త సపోర్ట్ స్టార్ట్ అయింది. అదేవిధంగా 2000 సంవత్సరం నుంచి గత 20 ఏళ్ళ నుంచి కూడా రష్యాలో పుతిన్ రావటం అనేది క్యూబాకు కొంత మేలు జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే పుతిన్ ఒక స్ట్రాంగ్ లీడర్, ఐడియాలజికల్గా కూడా ఆయన చాలా స్ట్రాంగ్. సో క్యూబా కొంత సపోర్ట్ చేస్తూ వచ్చారు, తెలిసి తెలియకుండా ప్రపంచానికి అని చెప్పి. అయితే ఫిడెల్ కాస్ట్రో చాలా పెద్ద వయసు వచ్చింది, ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది. దాంతో 2008లో ఫిడెల్ కాస్ట్రో క్యూబా ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేసేశారు. అప్పుడు రాల్ కాస్ట్రో, ఫిడెల్ కాస్ట్రో బ్రదర్ అయిన రాల్ కాస్ట్రోని ప్రెసిడెంట్గా చేశారు. 2011లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబాకి ఫస్ట్ సెక్రటరీగా ఉన్న ఫిడెల్ కాస్ట్రో దానికి కూడా రిజైన్ చేశారు. సో ఈ 2 పోస్టులు, క్యూబన్ ప్రెసిడెంట్ పోస్టు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా ఫస్ట్ సెక్రటరీ పోస్ట్ 2 కూడా రాల్ కాస్ట్రోని వరించాయి. గత 10 సంవత్సరాల నుంచి రాల్ కాస్ట్రో దీర్ఘకాలంగా ఒక 10 ఏళ్ళు పరిపాలిస్తూ వచ్చారు క్యూబాని. అయితే రాల్ కాస్ట్రోకి ఇప్పుడు 89 సంవత్సరాల వయసు. దీంతో నిన్న రాల్ కాస్ట్రో అన్ని పదవులకు రిజైన్ చేసేశారు. క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా ఫస్ట్ సెక్రటరీ అంటే చాలా పవర్ఫుల్ పోస్టు. కమ్యూనిస్ట్ దేశాల్లో ప్రధానమంత్రి కన్నా రాష్ట్రపతి కన్నా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ పోస్టే పవర్ఫుల్ అన్నమాట. దాన్ని ఈ కాస్ట్రోలు ఇద్దరు సుదీర్ఘకాలం వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారు. అయితే ఆరోగ్యం సహకరించాలి, దేవుడు దయదాల్చాలి. మనుషులందరూ మార్టల్స్ అన్నమాట. అంటే ఏదో ఒక రోజుకి మనిషి కొన్ని పదవులు వదిలేయాల్సిందే, తన జీవితం వదిలేయాల్సిందే. అట్లాంటి సందర్భం వచ్చింది ఇప్పుడు కాస్ట్రోకి, రాల్ కాస్ట్రోకి. ఫిడెల్ కాస్ట్రో ఆల్రెడీ చనిపోయారు 4-5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు రాల్ కాస్ట్రో. అయితే క్యూబాలో ఇప్పుడు ప్రస్తుతం క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీకి క్యూబాలో ప్రెసిడెంట్ పదవికి మిగెల్ డయాస్ క్యానెల్ అనే వ్యక్తి 2019 నుంచి క్యూబాలో ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన క్యూబా కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీ కూడా అయ్యారు నిన్నటి నుంచి, మిగెల్ డయాస్ క్యానెల్ అనే వ్యక్తి. అయితే అసలు క్యూబాకి సంబంధించి ఇంక ముందు క్యూబా తన కమ్యూనిజంని ముందుకు తీసుకెళ్ళగలదా, ఏ విధంగా క్యూబా ముందుకెళ్ళగలదు అని చూస్తే అసలు ప్రస్తుతం క్యూబా అమెరికా రిలేషన్స్ ఎలా ఉన్నాయని. సో 1928 తర్వాత క్యూబాలో అడుగుపెట్టిన మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ హుస్సేన్ ఒబామా 2016లో. సో అడుగుపెట్టమే కాకుండా ఒబామా అమెరికన్ ఎంబసీ ఒకటి క్యూబా క్యాపిటల్ హవానాలో స్టార్ట్ చేశారు. కొంత మెరుగైన సంబంధాలు అమెరికాకి క్యూబాకి అప్పుడు కనిపించాయి ఒబామా టైంలో. కానీ డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పదవీచ్యుతుడు అయ్యే ముందు క్యూబా పైన తిరిగి ఆంక్షలు విధించడం, క్యూబా గురించి నెగిటివ్ కామెంట్స్ చేయటం, ఇవన్నీ చేశారనమాట. దాంతో మళ్ళా అమెరికా క్యూబా సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు జో బిడెన్ ఏం చేస్తారో చూడాలి. అయితే ప్రస్తుతం క్యూబన్ ఎకానమీ పరిస్థితి అంతంత మాత్రమే. దాంతోపాటు లాటిన్ అమెరికాలో ఉన్న లెఫ్టిస్ట్ గవర్నమెంట్స్ చాలా వరకు పోయి రైటిస్ట్ గవర్నమెంట్స్ వచ్చాయి. వాటినే బ్లూ టైడ్ అంటాం. ఉదాహరణకి బోల్సనారో ఆఫ్ బ్రెజిల్. సో రైటిస్ట్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు క్యూబాకి అంత సహకారం తోటి దేశాల నుంచి కూడా అందదన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం క్యూబాకి హెల్ప్ చేయడానికి పెద్ద పెద్ద సోషలిస్ట్ దేశాలు కూడా ప్రపంచంలో ముందు లేవు. అండ్ దాంతోపాటు
ఇంకొక విషయం ఏంటంటే క్యూబాలో ఆ, పూర్తిగా సోషలిస్ట్ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం ఎంతో కాలం ముందుకెళ్ళలేదు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది, ప్రజలకి సివిల్ లిబర్టీస్ అంటే ఏంటో అర్థమయ్యాయి. క్యూబాలో కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రకరకాల స్వేచ్ఛల కోసం ప్రజలు గట్టిగానే అడుగుతున్నారు. ఈ పరిస్థితిలో క్యూబాకు సంబంధించి కొంతవరకు క్యాపిటలిస్ట్ మెజర్స్ కూడా అవసరమే, పూర్తిగా సోషలిస్ట్ మెజర్సే కాదని చెప్పి చాలామంది ఇప్పుడు అభిప్రాయపడుతున్నారనమాట. ఇక్కడ ఒక ఉదాహరణ, చైనాలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక చైనా దాదాపు 800 మిలియన్ల మంది చైనీస్ ప్రజలను పావర్టీ నుంచి బయట తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఎంతైనా క్లోజ్డ్ ఎకానమీస్లో ప్రజలు కష్టాల్లోనే ఉంటారు, కొంత ఓపెన్ అవ్వాలి. అండ్ ఒక ఫరీద్ జకారియా అనే ఒక ఎక్స్పర్ట్ ఒక మాట అన్నారు, క్యాపిటలిస్ట్ భావజాలం పూర్తిగా లేదా సోషలిస్ట్ భావజాలం పూర్తిగా సక్సెస్ అవ్వదు. ఇప్పుడు మనకు కావాల్సింది సోషల్ డెమోక్రటిక్ క్యాపిటలిజం. సోషల్ డెమోక్రటిక్ క్యాపిటలిజం అంటే ప్రజలకి స్వేచ్ఛలు ఇస్తూనే, సివిల్ లిబర్టీస్ ఇస్తూనే ప్రజల సంక్షేమం కోసం కూడా పాటుపడాలి, సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రజలకి సివిల్ లిబర్టీస్ కూడా ఇవ్వాలి. అంటే పూర్తిగా క్యాపిటలిజం కాదు, పూర్తిగా సోషలిజం కాదు, రెండిట్లోని కొంత మంచిని తీసుకోవాలి. క్యాపిటలిజంలోని హక్కులను, సోషలిజంలోని వెల్ఫేర్ను కలిపితే అదే సోషల్ డెమోక్రటిక్ క్యాపిటలిస్ట్ మోడల్ అనమాట. ఇట్లాంటి కొత్త మోడల్ ప్రపంచంలో వచ్చేసింది, దీనిపై మనం పాటుపడాలి. అంతేగాని పాత కోల్డ్ వార్ భావజాలంలాగా మేము క్యాపిటలిస్టులు మా కమ్యూనిస్టు పడదు, మేము సోషలిస్టు మా క్యాపిటలిస్ట్ పడదంటే కుదరదు. రెండిట్లోని మంచి తీసుకుని ముందుకెళ్తేనే ఇప్పుడు క్యూబా లాంటి దేశాలు బాగుపడతాయి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ క్యాస్ట్రోల యుగం అంతమైపోయింది. క్యూబాలో ఇంక ముందు ఎంత మేరకు కమ్యూనిజం స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత మేరకు ఈ భావజాలం నిల్చుంటుంది, ఎప్పటికైనా కమ్యూనిజం సోషలిజం అనేవి ఎప్పటికైనా సరే పలచన కావాల్సిందే, అంతం అవ్వాల్సిందే అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు.